85 లక్షలు పెట్టలేకపోయినాడా టీటీ తరపున నేను అడుగుతున్నా. సార్ వాళ్ళు తప్పు చేశారు, మరి మీరు పెట్టచ్చు కదా ఇప్పుడు అనేది వాళ్ళు. భావించామండి. చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్న వ్యవస్థ సరిపోతుంది అనుకున్నాము. 85 లక్షలు పెట్టలేక ఈయన వస్తాను 85 లక్షలు ఎందుకు పెట్టలేదు? రైట్, ఒక్క నిమిషం. ఈవో గారు వచ్చారు కదా, ఈవో గారు లడ్డులో నాణ్యత లోపించిందని వచ్చిన రోజే చెప్పాడు. ఆయన ఛార్జ్ తీసుకున్న రోజే చెప్పాడు. టెండర్ సంబంధించి నోటీస్ కూడా ఇచ్చారు. ఆ కంపెనీని ఏఆర్ డైరీ కంపెనీని, తమిళనాడు ఏఆర్ డైరీ కంపెనీ బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నామని పేపర్ ప్రకటించారు. అంతా జరిగింది సార్. ఆ తర్వాత నెమ్మదిగా ప్రాసెస్ చేసుకుంటూ వస్తుంటేనే ఇది బయటపడింది. సోయాబీన్ అలాగే చేప నూనె జంతువులకు ఉందనేసి బయటపడిన తర్వాతే నిన్న ఆయన చెప్పడం జరిగింది. ఫ్యాబ్రికేటెడ్ రిజల్ట్స్ తోను, ఫ్యాబ్రికేటెడ్ ఏదో ప్రభుత్వం పైన దుమ్ము తీయాలని, లేకపోతే ఒక మత విశ్వాసాలను అండ్ ఒక పార్టీని హిందువుల నుంచి దూరం చేసేదానికను వీళ్ళు ఒక కుట్రతో చేసిన అభియోగం నేను అంటాను. సార్ మేము అనడం లేదు సార్. ఎక్కడైనా మేము కూడా హిందువులమే, అందరూ తిరుపతిలో ఉండేవాళ్లే, అందరూ ఉండేవాళ్లే. ఏమైనా తప్పు ఒప్పులు జరిగితే చర్యలు తీసుకొని మేమంటున్నాము. అట్టని రిపోర్ట్లు తారుమారు చేసి ఏవేవో చేసి అసలు వాళ్ళు వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలకి మమ్మల్ని బాధ్యులు చేయడం అనేది తప్పు. ఎంత పెద్ద ఆరోపణ చేసేప్పుడు కొంత ఆలోచన చేసి నిదానంగా, సున్నితమైన అంశం అండి ఇది. భక్తుల మనోభావాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశము అంత తేలిక ఇట్లా కలిపేశారండి అని అనడంలో తప్పు అని నేను అంటున్నాను. రైట్, ఒక్క నిమిషం సార్. రైట్, ఒక భక్తుడు ఉన్నాడు సార్, శాండిలే గారు, ఆయనతో మాట్లాడదాం. తేడాలు ఉన్నాయి. ఒక్క నిమిషం. శాండిలే గారు, గోపాల్ రెడ్డి గారు వైసీపీ నేత చెప్తున్నారు ఇది ఒక పార్టీని హిందువులకు దూరం చేయడానికే ఇది ఆడుతున్న గేమ్ అంటున్నారు. అలాగే ఆయన చేస్తున్న కామెంట్స్ ఏంటంటే మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏంది, వీళ్ళకి సంబంధం లేదా అన్నట్టుగా మాట్లాడు. మీరేమంటారు? నమస్కారం శ్రీనివాస్ గారు, పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ఇది కోట్లాది మంది భక్తులు, ప్రత్యేకంగా హిందువులు అని కాదండి, ప్రతి ఒక్కళ్ళు భక్తులకి మనోభావాలకి సంబంధించినటువంటి పరిస్థితి ఇది. లడ్డూ గురించి ప్రత్యేకంగా నేను కూడా మొన్నటి నుంచి చూస్తూ ఉన్నాను. వస్తున్నటువంటి వార్తలు, కథనాలు, వాటి తాలూకా వివిధ రకమైనటువంటి కామెంట్లు అన్ని కూడాను గమనిస్తూ వస్తూ ఉన్నాను. వాస్తవికంగా చెప్పాలంటేనండి 5 సంవత్సరాల క్రితం ఏమిటనేటువంటిది అందరికి తెలిసిన విషయమే. ఇది ప్రత్యేకించి ఒక పార్టీని ఉద్దేశించి నేను చేస్తున్నటువంటిది కాదండి. నేను గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా తిరుపతికి వెళ్ళే ప్రయత్నం చేయలేదండి. ఎందుకంటే సామాన్య భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగేటువంటి పరిస్థితి లేదు. గత 5 సంవత్సరాల్లో ఆన్లైన్లో టికెట్లు రిలీజ్ చేసినటువంటి కొద్ది క్షణాల్లోనే వేల టికెట్లు బ్లాక్ అయిపోతాయి. ఏ సందర్భంలో కూడాను దర్శనానికి టికెట్ దొరికేటువంటి పరిస్థితుల్లో అయితే లేనే లేదు. అంతకుముందు కూడాను ఈ పరిస్థితి ఉన్నది అంటే అనొచ్చు, ఉందేమో లేదో, కానీ అప్పుడంతా వెళ్ళగలిగాం. మామూలుగా భక్తులందరికీ వివిధ రకాలైనటువంటి కొత్త స్కీములు తీసుకొచ్చారు. లైక్ సీనియర్ సిటిజన్స్కి కానివ్వండి, బాలలకు వాళ్ళకు కూడాను దర్శనానికి ప్రత్యేకమైనటువంటి టైం అవి పెట్టి చేసేటువంటి పరిస్థితులు అయితే కల్పించారు. అది ఎంతవరకు సాఫల్యం చెందిందో అది అక్కడ పెద్దలకు, విజ్ఞులకు వాళ్ళకే తెలియాల్సినటువంటి సందర్భం ఇది. ఇకపోతే ప్రత్యేకించి ఈ లడ్డూ గురించి వస్తున్నటువంటి కథనాలను పరిగణలోకి తీసుకుంటే, నేను ప్రత్యేకంగా వెళ్ళనప్పటికీ నాకు తెలిసినటువంటి వాళ్ళు, స్నేహితులు కానివ్వండి, బంధువులు కానీ ఎప్పుడైనా తిరుమలకు వెళ్ళి ఈ మధ్య కాలంలో ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చినప్పుడు వాళ్లే చెప్పడం జరిగింది. నేను కూడా పరీక్షించిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఒకప్పటి ఉన్నటువంటి నాణ్యత కానివ్వండి, శుద్ధమైనటువంటి ఒక నేతి వాసన ఇవి కానివ్వండి లోపించాయనేటువంటిది వాస్తవం అండి. ఒప్పుకొని తీరాల్సినటువంటి విషయం. అంటే లోపం ఎక్కడ జరిగింది అనేటువంటిది విశ్లేషించేటువంటి సామర్థ్యం నాకు లేకపోవచ్చు. దాన్ని చేతిలో తీసుకోగానే ఆ వచ్చేటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ నేతి వాసన కానివ్వండి, ఒక రకమైనటువంటి దాన్ని ప్రత్యేకించి ఎట్లా వ్యక్తపరచాలో నాకు అర్థం కావటం లేదని, అదైతే లోపించింది అన్నమాట వాస్తవం. ఇది అందరూ అంగీకరించాల్సినటువంటి విషయం. 5 రోజుల నుంచి, వారం రోజుల నుంచినా కూడాను దాని యొక్క ఇది తగ్గనటువంటి పరిస్థితి. ఇప్పుడు గత 4-5 ఏళ్లలో తీసుకుంటే మటుకు 2 రోజుల తర్వాత తీసుకుంటే మీకు అది అర్థం కానిటువంటి పరిస్థితి. తిరుమల లడ్డు అని ప్రత్యేకించి చెప్తే అర్థం కానిటువంటి పరిస్థితి. రైట్, ఒక్క నిమిషం శాండి గారు. శ్రీనివాస్ చౌదరి గారు మీరేమంటారు సార్? సార్, మొదట న్యూస్ 360 ఛానల్ ప్రేక్షకులకి అలాగే మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకి నమస్కారాలు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ ఉలిక్కిపడి భయభ్రాంతులకు గురైన సంఘటన ఇది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ల్యాబ్ రిపోర్ట్లు 10 ల్యాబ్లు 50 సంవత్సరాలుగా నందిని మిల్క్ డైరీ వాళ్ళు పంపిస్తున్న నెయ్యిని ఎందుకు ఆపారు,
ఆ తర్వాత ఏఆర్ ఫుడ్స్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, ఆల్పస్సా కంపెనీతో ఎందుకు టైప్ అయ్యారు, 5 ఏళ్లుగా లడ్డుల్లో వాసన నిలవ లేకుండా క్రికెట్ బంతులాగా ఎందుకు తయారయ్యాయి, అనేక అంశాలంత పైన కూడా ఈరోజు తరువుగా జూలైలోనే ఈ కంపెనీ వచ్చిన ఆయిల్ ట్యాంకులని బ్లాక్ చేసి శాంపుల్ తీశారు. Yes, sir. సో దీన్ని ఊరికే మాట వరుస చెప్పేది కాదు. సురేందర్ రెడ్డి గారు డైరీ ఎక్స్పర్ట్ తెలంగాణ, విజయ్ కుమార్ రెడ్డి ఐఆర్డిఏ సుపీరియర్ సీనియర్ ప్రొఫెసర్, స్వర్ణలత మెటర్నిటీ సీనియర్ ప్రొఫెసర్, ముగ్గురితో కమిటీ వేశారు జూలై 12న. ఓకే. జూన్ జూలై నుంచి రెండు నెలల పాటు వాళ్ళు పరిశీలించి ఈ శాంపుల్లన్నీ కూడా 10 ల్యాబ్లు పంపించారు. అందులో ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఈజ్ నాట్ ఏ నార్మల్ బోర్డు, ఇంటర్నేషనల్ బోర్డు. ఇది భారతదేశానికి నేషనల్ లెవెల్లో డైరీ యొక్క డెవలప్మెంట్ బోర్డులో ఇచ్చిన శాంపిల్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు శాంపుల్ పంపించిన తర్వాత చాలా క్లియర్ గా చెప్పారు, లడ్డులో కల్తీ జరిగిందండి. లడ్డు శాతం 100% ఉండాల్సి ఉంటే 19.7% కూడా నెయ్యి లేదు, ఇదంతా కల్తీ. ఓకే. ఏమి కల్తీ ఉన్నాయంటే సోయాబీన్స్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ గింజలు, ఫిష్ ఆయిల్, బీఫ్ ఫ్యాట్, లాడ్ అంటే పంది మాంసం, కొబ్బరి, గోధుమ పిండి, ఇలాంటి 12 గుడ్డు కొవ్వు ఇలాంటి కలిసి ఉన్నాయని చెప్పి 10 ల్యాబుల్లో దుర్మార్గంగా ఈరోజు జరుగుతున్న కల్తీని చూస్తే భారతదేశంలో ప్రతి హిందువు బాధపడుతున్నాడు. సరే ఏంటి కారణం? కారణం ప్రధానంగా 50 ఏళ్లుగా సప్లై చేస్తున్న నంది డైరీని ఎందుకు ఆపారు? కొత్తగా ఈ 4 డైరీలకు ఎందుకు ఇచ్చారు? 320 రూపాయలకి నెయ్యి ఇస్తారా? భారతదేశంలో ఆవు నెయ్యి 1000 రూపాయలు పెడితే కానీ స్వచ్ఛమైన నెయ్యి దొరకదు. దాన్ని 300 రూపాయలకి ఎందుకు ఇస్తున్నారు? కర్ణాటక శాసనసభలో గత ప్రభుత్వం ఖండించింది. మేము స్వేచ్ఛగా స్వతంత్రంగా దేవుడికి సర్వీస్ చేయాలని 410 రూపాయలకు పంపిస్తా ఉంటే మమ్మల్ని ఆపేశారు, ఇది తప్పు అని చెప్పి గత శాసనసభలో మాట్లాడారు. ఈ విషయం పైన మాట్లాడితే చాలా క్లియర్ గా ఎన్డీడీ రిపోర్ట్ చూస్తే న్యాయపరంగా గుజరాత్ నుంచి, చెన్నై నుంచి, ఇతర ప్రాంతాలను తీసుకునే ఒప్పందాలతో పూర్తిగా 475 రూపాయలు కిలో సప్లై చేస్తున్నాం అదే నంది నెయ్యి. కానీ 300 చేయటం వల్ల ఈరోజు దేశవ్యాప్తంగా లడ్డులో ఇటువంటి కల్తీ ఉందని చెప్పి